వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే ట్వీట్ పొలిటికల్ హీట్ రాజేస్తుంది. ఒకప్పుడు చంద్రబాబు నాయుడుకు అత్యంత ఆప్తమిత్రుడు, టీడీపీలో నెంబర్ 2గా చక్రం తిప్పిన మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే వ్యవహారం ఇప్పుడు కూటమిలో హాట్ టాపిక్. గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన క్రెడిట్ విషయంలో ఆయన అనుసరించిన తీరు టీడీపీ బీజేపీ బంధం మధ్య ఉన్న అంతరాన్ని మరోసారి బయటపెట్టింది. గూగుల్ డేటా సాక్షిగా ఏపీ డబుల్ ఇంజన్ సర్కార్లో అసంతృప్తులపై ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఒకప్పుడు చంద్రబాబుకు నీడలా ఉంటూ పార్టీలో ఆయన మాటే శాసనం, ఆయన చెప్పిందే వేదం. ఆయనే మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుత విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి. అయితే కాలం మారింది, పార్టీ మారింది, ఇప్పుడు తీరు కూడా పూర్తిగా మారిపోయింది. తాజాగా గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన సందర్భంగా సుజన చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కూటమి ప్రభుత్వంలో ఉంటూనే కనీసం ముఖ్యమంత్రి పేరు కూడా ప్రస్తావించకపోవడం వెనుక ఉన్న మతలబు ఏంటనే చర్చ మొదలైంది. ఆంధ్రప్రదేశ్ లో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు అనేది రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో ఒక కీలక మైలురాయి. దీని వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కఠిన శ్రమతోనే సాధ్యమైందనే విషయం జగమెరిగిన సత్యం. కానీ సుజనా చౌదరి దృష్టిలో మాత్రం ఈ క్రెడిట్ అంతా కేంద్రానిదే. తన తాజా పోస్టులో ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవులను ఆకాశానికెత్తేశారు. డిజిటల్ ఇండియా దిశగా ఇదొక గొప్ప అడుగు అంటూ కొనియాడారు. అయితే ఆశ్చర్యకరంగా ఈ ప్రాజెక్టు కోసం భూమి పూజ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి పేరును గాని, ఆ శాఖ మంత్రి పేరును గాని కనీసం ఒక్క ముక్కలో కూడా ప్రస్తావించలేదు. సుజనా చౌదరి వ్యవహారం చూస్తుంటే టీడీపీతో ఆయన బంధం పూర్తిగా తెగిపోయిందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. గూగుల్ హబ్ క్రెడిట్ మొత్తాన్ని సుజనా తన ట్వీట్ లో కేవలం ప్రధాని మోదీకి, కేంద్ర ప్రభుత్వానికే పరిమితం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పాత్రను గాని, చంద్రబాబు కృషిని గాని ప్రస్తావించకపోవడం గమనార్హం. గతంలో చంద్రబాబు తీసుకునే ప్రతి కీలక నిర్ణయంలోనూ సుజనా చౌదరి పాత్ర ఉండేది. కానీ ఇప్పుడు కూటమిలో ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆయన తీరులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. సుజనా చౌదరి గతంలో టీడీపీలో ఉన్న, ప్రస్తుతం బీజేపీ తరపున కూటమి ఎమ్మెల్యేగా గెలిచారు. అయినప్పటికీ టీడీపీ అగ్రనాయకత్వంలో ఆయనకు ఉన్న గ్యాప్ తగ్గలేదని ఈ ఘటన స్పష్టం చేస్తోంది. పార్టీకి దూరమైనప్పటి నుంచి పేరుకుపోయిన అసంతృప్తి ఇంకా కొనసాగుతోందని, అందుకే రాష్ట్ర ప్రభుత్వ విజయాలను ఓన్ చేసుకోవడానికి ఆయన ఇష్టపడడం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గూగుల్ లాంటి దిగ్గజ సంస్థ రాష్ట్రానికి వచ్చినప్పుడు రాష్ట్ర నాయకత్వాన్ని విస్మరించడం, కేవలం కేంద్రానికే క్రెడిట్ ఇవ్వడం ద్వారా సుజనా తన భవిష్యత్ రాజకీయ పంతాను స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబుకు అత్యంత ఆప్తమిత్రుడుగా ఉన్న సుజనా బీజేపీలో చేరిన తర్వాత పూర్తిగా ఆ పార్టీ లైన్ కే కట్టుబడి ఉంటున్నారు. కనీసం మర్యాద పూర్వకంగా కూడా చంద్రబాబు పేరు ఎత్తకపోవడం ద్వారా తాను ఇప్పుడు కేవలం బీజేపీ నేతను మాత్రమేనని, టీడీపీతో తనకు ఎలాంటి సంబంధం లేదని సంకేతాలిచ్చారు. కూటమి ప్రభుత్వంలో కీలక నేతగా ఉంటూ ఇలా వ్యవహరించడం చర్చనీయాంశమైంది. క్రెడిట్ మొత్తం కేంద్రానికే ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో బీజేపీ ఉనికిని చాటడంతో పాటు టీడీపీ అధినేతకు పరోక్షంగా చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తారని భావించిన సుజనా ప్రస్తుతం అనుసరిస్తున్న వ్యూహం టీడీపీ బీజేపీ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. తన సుదీర్ఘ రాజకీయ అనుభవం మరియు సీనియారిటీని బట్టి రాష్ట్ర మంత్రివర్గంలో ఖచ్చితంగా చోటు లభిస్తుందని సుజనా చౌదరి ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే సమీకరణాల నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి దక్కకపోవడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ గుర్తింపులేమిని నిరసిస్తూనే ఆయన తనదైన శైలిలో టీడీపీ నాయకత్వానికి సంకేతాలు పంపిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల సుజనా చౌదరి సోషల్ మీడియా పోస్టులు మరియు వ్యాఖ్యలను గమనిస్తే ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. రాష్ట్రంలో జరుగుతున్న ఏ అభివృద్ధి కార్యక్రమమైనా అది కేవలం ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ చలవేనన్నట్లుగా ఆయన ప్రచారం చేస్తున్నారు. అభివృద్ధిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్రను ఎక్కడా ప్రస్తావించకుండా కేవలం కేంద్ర మంత్రులను మాత్రమే పొగుడుతూ ట్వీట్లు చేయడం పొలిటికల్ గేమ్ అంటున్నారు విశ్లేషకులు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనేది నిజమే, కానీ మిత్రపక్షంగా ఉంటూ ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తిగా విస్మరించడం సుజనా చౌదరి రాజకీయ పరిణతిని ప్రశ్నిస్తోంది. మరి దీనిపై టీడీపీ శ్రేణులు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.